హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. పుదీనాతో చేసుకునే 4 రకాలు. పుదీనాతో చేసుకునే బొరుగులు, పుదీనా రైస్, పుదీనా పచ్చడి, పుదీనా రసం, వీటన్నింటిని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. బియ్యం ఒక గ్లాస్ తీసుకొని బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకున్న బియ్యంలోకి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు తీసుకుందాం. అన్నం పొడి పొడిగా రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. మూత మూసి గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి, అన్నం ఎంత బాగా అయిందో. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయడం వల్ల పొడి పొడిగా వచ్చింది. అన్నాన్ని ప్లేట్లోకి తీసుకుందాం. పులిహోర, లెమన్ రైస్, వాంగీబాత్, కొబ్బరి అన్నం ఇలాంటివి చేసేటప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. ప్లేట్లోకి తీసుకున్నాను, కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కట్ట శుభ్రంగా వాష్ చేసుకున్న పుదీనా ఆకులు తీసుకొని 1 ఇంచ్ అల్లం వేసుకొని మూత మూసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు వేగిన తర్వాత పొడుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని బాగా వేయించుకోండి. పొడువుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత లంచ్ బాక్సుల కోసం కూడా పుదీనా రైస్ ఇలా చేసి పెట్టండి. కరివేపాకు వేసుకొని వీటన్నింటిని బాగా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న దాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోండి. ఇందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం తయారు చేసుకున్న అన్నాన్ని ఇందులో వేసి కలుపుకోండి. అన్నం వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి. 2 నిమిషాల పాటు ఇలా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. పుదీనా రైస్ను రైతాతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా ఇలా తయారు చేసుకోండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లేట్ మొత్తం ఖాళీ చేయాలంటే ఇలా చేసుకొని తినండి. ఎప్పుడు పప్పులు, కూరలు, సాంబార్లే కాకుండా ఇలా పుదీనాతో పచ్చడి చేసుకొని తినండి, ఎంతో బాగుంటుంది. పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. శుభ్రంగా వాష్ చేసుకున్న పుదీనా ఒక కట్ట, బాగా పండిన టమాటాలు 3, పచ్చిమిర్చి 6 లేదా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, ఉప్పు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 5, పల్లీలు 1 టేబుల్ స్పూన్, బాగా పండిన టమాటాలు 3 తీసుకొని వీటిని కట్ చేసుకోండి. ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసిన టమాటా ముక్కలు ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. 6 పచ్చిమిర్చిని తీసుకొని లేదా మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. వీటిని ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే ఇవి ఆయిల్లో వేసి వేయించేటప్పుడు పేలుతాయి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించుకోండి. సన్నటి మంట మీద వేయించుకోండి. వేయించుకున్న పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో పుదీనా వేసుకొని బాగా వేయించుకోండి. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా సింపుల్గా పచ్చడి చేసుకొని తినండి. పప్పులు, కూరలు, సాంబార్ల బదులు సింపుల్గా ఇలా పచ్చడి చేసుకొని తినండి. ఆ రోజు ఇంకా 2 ముద్దలు ఎక్కువే తింటారు. ఇలా వేయించుకున్న పుదీనాను ఒక బౌల్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు బాగా వేయించుకోండి. మూత మూసి మధ్యలో కలుపుతూ
బాగా మగ్గించుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని, చింతపండు కొద్దిగా వేసుకొని, పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని, వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని టమాటో బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోండి. బాగా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ పోపు గరిటె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వీటిని బాగా వేయించుకోండి. గింజ లోపల వరకు వేగాలంటే మంట సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. ధనియాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని, పల్లీలు ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర లాస్ట్లో వేసుకోండి. ఆ వేడికి వేగిపోతుంది. జారును తీసుకొని వేయించుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోండి. కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చిలోకి వేయించుకున్న పుదీనాను కూడా వేసుకొని దీన్ని కూడా కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న దాంట్లోకి పూర్తిగా చల్లారిన దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోండి. వెల్లుల్లి వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోండి. పూర్తిగా చల్లారిన పల్లీలు, ధనియాలు, జీలకర్రను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న వాటిని కచ్చా పచ్చగా మిక్సీ చేసుకున్న మిక్సీలోకి వేసుకోండి. మరొకసారి వీటన్నింటిని కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోండి. మరి మెత్తగా మిక్సీ చేసుకోవద్దు. చూడండి పచ్చడి ఎంత బాగుందో. ఇలా కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి. మరి మెత్తగా చేసుకోవద్దు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకున్న పచ్చడిలోకి పోపు వేసుకుందాం. ఇష్టమైన వాళ్ళు పోపు వేసుకోండి, లేదంటే అలాగే కూడా సర్వ్ చేసుకొని తినొచ్చు. గ్యాస్ ఆన్ చేసుకొని పోపు గరిటె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని, తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత 2 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటిని వేయించుకున్న తర్వాత ఇలా చేసుకున్న పోపును ముందుగా మనం తయారు చేసుకున్న పచ్చడిలోకి వేసి కలుపుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇలా చేసుకున్న పుదీనా పచ్చడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో, పుదీనాతో పానీపూరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. పానీపూరి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే మాత్రం చాలా ఇష్టం పానీపూరి అంటే. ఉసిరికాయంత చింతపండుని తీసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న దాంట్లోకి మునిగేంతవరకు నీళ్లు పోసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోండి. తెల్ల బఠానీలు 4 గంటలు నానబెట్టుకొని నీళ్ళతో సహా కుక్కర్లో వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు, మూత మూసుకొని వెయిట్ పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్కి 4 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్కి ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి బఠానీలు ఎంత బాగా ఉడికాయో. పావుబాజీ స్మాషర్తో దీన్ని ఒకసారి స్మాష్ చేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక కట్ట పుదీనాకులు వేసుకొని, శుభ్రంగా వాష్ చేసుకున్న 1/2 కట్ట కొత్తిమీర తీసుకొని దీన్ని కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది. రుచికి తగినంత ఉప్పు, 5-6 పచ్చిమిర్చి వేసుకొని 1 ఇంచ్ అల్లం, మూత మూసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. 1 గ్లాస్ నీళ్ళు పోసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవడం వల్ల ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్. వీటన్నింటిని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి కేవలం నీళ్లు మాత్రమే తీసుకోండి. నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఉప్పు సరిపోయినది లేనిది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి పుదీనా నీళ్ళని తీసుకొని అందులో కొద్దిగా ప్లెయిన్ బూందీ వేసుకోండి. పానీపూరీలను తీసుకొని
అందులో ముందుగా మనం ఉడికించుకున్న బఠానీలది వేసుకొని పానీపూరిలో ఇలా డిప్ చేసుకొని తినండి. ఎంతో బాగుంటుంది. వర్షాకాలంలో వచ్చే దగ్గు జలుబులకు కూడా ఇలా పానీపూరి చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. బయట అయితే వాళ్ళు ఏ నీళ్ళతో తయారు చేస్తారో తెలియదు, కాబట్టి ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని తినండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేసి చెప్పండి. పుదీనా రైసు, పుదీనా పచ్చడి, పుదీనా బొరుగులు నేను కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. వీడియో లెంతీ అవుతుంది కాబట్టి కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. ఈ మూడింటిలో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.